పాకిస్తాన్ గజగజలాడిపోతోంది. భారత్ తమపై ఎక్కడ దాడి చేస్తుందన్న ఆందోళనలో పాక్ పాలకులున్నారు. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్ స్ట్రైక్స్ భయంతో పాక్ తన రాడార్లను సియాల్కోట్ ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్టులకు తరలిస్తోంది. ఇటీవలే పాక్ తన సరిహద్దుల్లో చార్ కంటోన్మెంట్లో TPS-77 రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేసింది. భారత్ ఏ క్షణమైన పరిమిత స్థాయిలో వైమానిక దాడులు చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది. భారత్ దాడి చేస్తుందని తమకు సమాచారం ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు POKలోని ఉగ్రవాదులను కూడా ఆర్మీ బంకర్లకు తరలిస్తున్నారు. లాంచ్ ప్యాడ్లపై భారత్ దాడులు చేస్తుందేమోనన్న అనుమానంతో పాక్ ISI జాగ్రత్త పడుతోంది. మరోవైపు ఇతర దేశాల నుంచి ఆయుధాలను కూడా సమకూర్చుకుంటోంది. టర్కీ నుంచి 5 విమానాల్లో రక్షణ సామాగ్రి పాక్కు చేరుకున్నట్టు తెలుస్తోంది. కశ్మీర్ విషయంలో పాక్ను సమర్థిస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఒకటి. చైనా నుంచి కూడా పాక్ కొన్ని ఆయుధాలను అత్యవసరంగా సమకూర్చుకున్నట్టుగా తెలుస్తోంది. భారత్ దాడి చేస్తే కొన్ని రోజుల పాటు ఎదిరించడానికి సరిపడా సదుపాయాలను పాక్ ఇప్పటికే సమకూర్చుకుంటోంది.